జగిత్యాల ఆసుపత్రి బయట టెన్షన్ పరిస్థితి కొనసాగుతోంది. ఐసీయూలో హరిబాబు చికిత్స పొందుతున్నారు. వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు భర్త హరిబాబు. జైల్లో హరిబాబుకి అస్వస్థత కొనసాగుతుంది. హరిబాబుపై దాడి చేశారనే అనుమానంతో ఎవరిని ఆసుపత్రిలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో మిగిలిన పేషెంట్ చూసేందుకు వచ్చిన వారిని అనుమతించలేదు పోలీసులు. ఆసుపత్రి బయట పేషెంట్ బంధువులు నిరసన కొనసాగుతుంది. లోపలికి వెల్లడివ్వాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. జగిత్యాల ఆసుపత్రి బయట ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హంతకుడు ఆమె భర్త హరిబాబుకు ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. దీంతో ఆ వార్డు దగ్గరికి ఎవరిని అనుమతించలేదు, మిగతా రోగుల్ని కానీ వాళ్ళ అటెండర్స్ని కానీ. అలాగే ఒకవేళ హరిబాబుపై దాడి జరుగుతుందన్న అనుమానంతో, జరగబోతుందేమన్న భయంతో అక్కడికి ఎవరిని అనుమతించలేదు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త హరిబాబు కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో హరిబాబును ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతనికి అక్కడ ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఐసీయూలో అతనికి ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆసుపత్రి బయట ఆమె బంధువులు అలాగే కొంతమంది స్థానికులు స్పందించారు. ఒకసారి చూద్దాం. దేనికోసం వచ్చారు? ఇద్దరు గంగలో పడ్డారు. పేషెంట్ కూడా ఇద్దరు భార్య భర్తలు పడ్డారు. నైట్ వాళ్ళ కొరకు వచ్చిన అందరం కూడా వచ్చిన ఒక్క వాడలేమే, ఒక్క ఇంట్లోనే. అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, బిడ్డ వచ్చింది, అందరం వచ్చినాం. మరి ఎందుకు ఆపుతారు వీళ్ళు? పేషెంట్ కొరకు పోనిస్తలేదు. ఎవరు ఆ పేషెంట్? ఎవరు మర్డర్ చేసినాడు. ఆ మర్డర్ చేసిన వాళ్ళ కొరకు పోనిస్తలేదు. అందులో ఉన్నాడా? అందులో ఉన్నాడు. ఏ సాయం ఉన్నాడా? తీసుకొచ్చేసిండ్రు. గిన్ని నీళ్లు లేవు, నిప్పు లేవు, పేషెంట్ల కాడికి పోనిస్తలేకపోతే ఇన్ని నీళ్ళలో పోషత్తంగా ఎండాకాలం ఈ మనిషిని తీసుకపోయి అందులో ఎత్తే కదా. ఏ మనిషి? ఉన్నారట. అంటే దేనికోసం అమ్మా? ఆమె నిన్న ఒక ఇంటికాడ కొంచెం చిన్న గొడవ గంగల దింపింది. ఆమెను చూద్దామని వచ్చిన హాస్పిటల్ నుండి పొద్దున్న నుంచి అడుగుతున్నాడు. ఆయన ఒక్కరి కోసం ఎవరి కోసం? ఎవరి కోసం? ఒక్కరు ఎవరు? లోపల ఎవరు ఉన్నారట కదా, నిన్న ఎవరు మొన్న ఎవరు చంపిరట కదా. అతను ఉన్నాడట లోపల. ఆమెకి ఆయన లోపల ఆయన ఉన్నాడు, మీరు అద్దు అంటారు. మేము ఇక్కడే ఉంచుకోవాలి పొద్దున్న నుంచి. అందుకే పోదామని ఒకసారి చూసిపోతామంటే ఇది పంపిస్తారు. ఒక్కరిని దేనికోసం వచ్చారు? వైష్ణవి హంతకుడు ఆమె భర్త హరిబాబును జగిత్యాల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే ఆసుపత్రి బయట మిగతా పేషెంట్ బంధువులు నిరసన చేపట్టారు. ఎవరిని లోపలికి అనుమతించడంతో అక్కడ వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు మహిళలు. దానికి సంబంధించిన రియాక్షన్స్ కూడా మనం చూసాం. హరిబాబు ఉన్నటువంటి వార్డు పరిసర ప్రాంతాల్లోకి మిగతా ఎవరి పేషెంట్ అటెండెన్స్ని అనుమతించకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. అతన్ని అక్కడి నుంచి తీసుకుపోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతారు. శ్రీనివాస్, జగిత్యాల ఆసుపత్రి దగ్గర ఎవరిని అనుమతించని పరిస్థితి, ఎందుకంటే హరిబాబుపై ఎవరైనా దాడి చేస్తారనే భయంతోనైనా అసలు ఎందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జైల్లో ఉన్నటువంటి నిందితుడు కావడంతో, ఇటు ఒక మర్డర్ కేసు లోపల ప్రధాన నిందితుడు కావడంతో అతడు ఇటు ఏదైతే జైల్లో అస్వస్థ గురి కావడంతో అతనికి జగిత్యాల ప్రధాన ఆసుపత్రి లోపల ఇటు క్రిటికల్ విభాగం లోపల చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం సమయం లోపల తనకు ఇటు అస్వస్థ గురి కావడము, తర్వాత తలలో నొప్పి వస్తుందని చెప్పడంతో అతన్ని జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ లోపల చికిత్స చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల అటు వైష్ణవికి సంబంధించినటువంటి ఇటు హత్య కేసు లోపల ప్రధాన నిందితుడు కావడంతో అయితే
అతడు క్రిటికల్ విభాగం లోపల ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం లోపల క్రిటికల్ కేర్ విభాగంలోకి ఎవరిని కూడా ఇటు పేషెంట్ తరపు బంధువులు మిగతా పేషెంట్ ఎవరైతే ఉంటారో వారి యొక్క బంధువులు లోపలికి అనుమతించడం లేదు. దాదాపుగా 3 గంటల నుంచి కూడా ఇటు క్రిటికల్ కేర్ లోపల చికిత్స పొందుతున్నటువంటి వారి బంధువులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడంతో అక్కడ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో తమ బంధువులు లోపల ఇటు లంచ్ టైం లోపల వాళ్ళు ఏదైతే వెళ్ళి చూసి వస్తూ ఉంటారో తమను లోపలికి వెళ్ళి తమ బంధువులను చూడడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పడంతో అక్కడ ఇటు వాళ్ళు మిగతా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ క్రిటికల్ కేర్ లోపల తమ బంధువులు ఉన్నారు, లోపలికి ఎందుకు వెళ్ళనివ్వద్దు అంటూ కూడా సిబ్బందిపై మండిపడుతున్నారు. వీళ్ళంతా కూడా మిగతా ఎందుకంటే క్రిటికల్ కేర్ లోపల ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యం లోపల వాళ్ళు గంటకు వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేస్తూ ఉంటారు. కానీ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు లోపల ఇటు ప్రధాన నిందితుడు జైల్లో చికిత్స పొందుతూ ఇక ఈ రోజు అస్వస్థకు గురి కావడంతో అక్కడికి తీసుకురావడంతో పోలీసులు అక్కడికి ఎవరిని కూడా అనుమతి ఇవ్వకపోవడంతో అయితే కొద్దిసేపు ఇటు మిగతా పేషెంట్స్ యొక్క బంధువులు అయితే ఆందోళన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం సమయం లోపల హరిబాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అతన్ని కొద్దిసేపు అబ్జర్వేషన్ లో ఉంచుదామని చెప్పి అయితే క్రిటికల్ కేర్ లోపల చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే లోపలికి ఎవరిని అలౌ చేయడం లేదు. అక్కడ తమను అలౌ చేయాలని చెప్పి అయితే కొద్దిసేపు క్రిటికల్ కేర్ లోపల ఉన్నటువంటి బంధువులు అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో వైష్ణవి హత్య కేసులో నిందితుడు ఆమె భర్త హరిబాబు ఆరోగ్య కారణాల నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని జగిత్యాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు హరిబాబు. అనారోగ్యానికి గురి కావడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె భర్త హరిబాబు అస్వస్థకు లోనయ్యాడు. ఇటీవలే భార్యను కిరాతకంగా హత్య చేసిన కేసులో హరిబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతన్ని జైలు సిబ్బంది చికిత్స కోసం అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రి తరలించారు. హరిబాబు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ ఘటనతో స్థానికంగా ఉన్నటువంటి పేషెంట్ బంధువులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. తమను లోపలికి అనుమతించడంతో తమ తరపు బంధువులు కానీ పేషెంట్లు కానీ ఇబ్బందులు పడుతున్నారని అతను అక్కడి నుంచి వెంటనే తరలించాలంటే వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అలాగే స్థానికులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. దేనికోసం వచ్చారు? ఇద్దరు గంగల పడ్డారు, పేషెంట్ కూడా వచ్చినారు. ఇద్దరు భార్య భర్తలు పడ్డారు నైట్. వాళ్ళ కొరకు వచ్చినాం, అందరం కూడా వచ్చినాం. ఒక్క వాడలేమే, ఒక్క ఇంట్లోనే. అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, బిడ్డ వచ్చింది, అందరం వచ్చినాం. మరి ఎందుకు ఆపుతారు వీళ్ళు? వీళ్ళు పేషెంట్ కొరకు పోనిస్తలేదు. ఎవరు ఆ పేషెంట్? ఎవరు మర్డర్ చేసినాడు. ఆ మర్డర్ చేసిన వాళ్ళ కొరకు పోనిస్తలేదు. అన్నున్నాడా? అన్నున్నాడు. ఏ సాయం ఉన్నాడా? పొత్తికి తీసుకొచ్చేసిండ్రు. గిన్ని నీళ్లు లేవు, నిప్పులు లేవు, పేషెంట్ల కాడికి పోనిద్దలేకపోతే ఇన్ని నీళ్ళన్న పోషత్తంగా ఎండాకాలం. ఈ మనిషిని తీసుకపోయి అందులో ఎత్తే కదా ఏం మనిషి అన్న కొలువులో ఉన్నారట కదా. చెప్పు చెప్పకపోతే పేషెంట్లు ఉన్నారు. అంటే దేనికోసం అమ్మా? ఆమె నిన్న ఒక ఇంటికాడ కొంచెం చిన్న గొడవ గంగల దింపింది. ఆమె చూద్దామని వచ్చిన హాస్పిటల్ పొద్దున్న నుంచి అడుగుతున్నాం. ఆయన ఒక్కరి కోసం ఎవరి కోసం? ఎవరి కోసం? ఒక్కరు ఎవరు? లోపల ఎవరు ఉన్నారట కదా, నిన్న ఎవరు మొన్న ఎవరు కనిపించట కదా. అతను ఉన్నాడట లోపల. ఆమెకి ఆయన లోపల ఆయన ఉన్నాడు, మీరు అద్దు అంటారు. మేము ఇక్కడే పొద్దున్న నుంచి
అందుకే పోదామని ఒకసారి చూసిపోతామంటే ఇవి పంపిస్తారు ఒక్కరిని కూడా. మనిషికి 2 నిమిషాలు ఎక్కువ కూడా వద్దు. వచ్చి చూపెట్టు అంటారు. ఆ పేషెంట్ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు అస్వస్థకు గురయ్యాడు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు అనారోగ్యానికి గురికావడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. వైష్ణవి హత్య కేసులో జగిత్యాల సబ్ జైల్లో ప్రస్తుతం ఆమె భర్త హరిబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవలే కొరుట్లలో భార్యను హత్య చేసిన కేసులో హరిబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతన్ని జైలు సిబ్బంది చికిత్స కోసం అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించారు. హరిబాబు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వైద్యులు అసలు ఆయనకి ఏం జరిగింది, ఆయన హెల్త్ కండిషన్ ఏంటి, ఇదంతా లేదా ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా లేదా నిజంగానే హెల్త్ కండిషన్స్ బాగాలేవనే కోణంలో ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బట్ అధికారులు మాత్రం అతన్ని ఆసుపత్రి తరలించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్న క్రమంలో అక్కడ ఎవరిని ఆ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించట్లేదు. ఆ వార్డు పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడంతో అక్కడ ప్రభుత్వ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నటువంటి మిగతా పేషెంట్ రోగులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఎంతమంది బయట ఉన్నారు. వాళ్ళ బంధువులకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మిగతా రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందంటూ వాళ్ళంతా వాదిస్తున్నారు. అయితే హరిబాబుని ఖచ్చితంగా తాము శిక్షిస్తామంటూ వైష్ణవి అన్నతమ్ములు ఇప్పటికే బాహటంగానే చెప్తున్నారు. తమకు అప్పయిప్పమంటూ కోరుతున్నారు, తామే శిక్షిస్తామంటున్నారు. మరోవైపు హరిబాబుకు ఖచ్చితంగా దాడి భయం ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. అతనిపై దాడి చేసే అవకాశం కూడా ఉండడంతో ఇప్పటికే జైలు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ బయట అతను కనుక మిగతా వాళ్ళకి చిక్కితే కనుక ఖచ్చితంగా అది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి జైలు అధికారులకు అది ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఫార్మాలిటీస్ ప్రకారం అతని హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడి నుంచి మళ్ళీ జైలుకు తీసుకెళ్తారు. ప్రస్తుతం అతను అబ్జర్వేషన్లో ఉంచారు. నిజంగా అతను చెప్తున్న ఇబ్బందులు ఏంటి, అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో క్రిటికల్ కేర్లో అబ్జర్వేషన్లో ఉంచుతారు డాక్టర్లు. సో దాని ద్వారా అతని ప్రాబ్లం ఏంటో డాక్టర్లు కనుక్కునే ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతానికైతే అక్కడ ఒకవేళ అతని మీద వైష్ణవి తరపు బంధువులు కనుక అటాక్ చేయడానికి వస్తారేమోనన్న భయంతో పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఆసుపత్రిలో అతను ఉన్నటువంటి వార్డు సమీపంలో ఎవరిని రానివ్వడంతో మిగతా పేషెంట్స్కి అయితే ఇబ్బంది కలుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మాదాపూర్ గ్రామంలో వైష్ణవిని కిరాతకంగా హత్య చేశాడు హరిబాబు. 4 నెలల గర్భైనటువంటి వైష్ణవిని అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. యూట్యూబర్ వైష్ణవికి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉండడంతో ఆమె మృతికి సంబంధించినటువంటి వార్త దావనంలో వ్యాపించి అప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సెన్సేషన్గా మారిన పరిస్థితి. పోలీసులు కూడా అంతే ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ కేసును విచారిస్తున్నారు. ఇక ఆ వైష్ణవి కుటుంబంలో ఇప్పటికే ఒక్కగానొక్క ఆడపడుచును కోల్పోయి అన్నతమ్ములంతా కూడా వేదన చెందుతున్నారు. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా హరిబాబును నమ్మి వెళ్ళిన తమ చెల్లెని ఇంతలా మోసం చేసి హత్య చేస్తాడంటూ వాళ్ళంతా కూడా ఇప్పటికే ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అతన్ని తామే శిక్షిస్తామంటూ కూడా బాహటంగా వాళ్ళు చెప్తుండడంతో ప్రస్తుతం హరిబాబుకు థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఇక అతన్ని సెక్యూర్ చేసేందుకు పోలీసులు అలాగే జైలు అధికారులు ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ క్రిటికల్ కేర్ యూనిట్ దగ్గర ఆయనకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అబ్జర్వేషన్ ఉన్నాడు. సో ఆలోపు అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భద్రతా చర్యల్లో భాగంగా అక్కడికి ఎవరిని అనుమతించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే అక్కడ మిగతా పేషెంట్స్ బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని వల్ల తమ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని అతను వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ మళ్ళీ చూద్దాం. లోపలికి వెళ్ళారు. దేనికోసం వచ్చారు? ఇద్దరు బయట గంగల పడ్డారు. పేషెంట్ కూడా వచ్చినారు.
ఇద్దరు భార్య భర్తలు పడ్డారు నైట్ వాళ్ళ కొరకు వచ్చిన అందరం కూడా వచ్చిన ఒక్క వాడలేమే ఒక్క ఇంట్లో అక్క వచ్చింది చెల్లి వచ్చింది బిడ్డ వచ్చింది అందరం వచ్చినాం. మరి ఎందుకు ఆపుతారు వీళ్ళు? ఇల్లు వాళ్ళ పేషెంట్ కొరకు పోనిస్తలేదు. ఎవరు ఆ పేషెంట్ ఎవరు? ఎవరు మర్డర్ చేసినాడు. ఆ మర్డర్ చేసిన వాళ్ళ కొరకు పోనిస్తలేదు. అన్న ఉన్నాడా? అన్న ఉన్నాడు. ఏ సాయి ఉన్నాడట. పొత్తికి తీసుకొచ్చేసిండ్రు. గిన్ని నీళ్లు లేవు నిప్పులు లేవు పేషెంట్ల కాడికి పోనితలేకపోతే ఇన్ని నీళ్ళన్న పోషత్తంగా ఎండాకాలం పోతే ఈ మనిషిని తీసుకపోయి అందులో ఎత్తే కదా ఏం మనిషి అన్న కొలవులో ఉన్నారట కదా. చెప్పమ్మా చెప్పు. చెప్పకపోతే పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి నీళ్ళన్న పోషత్తాయి. పంపించలేదు లోపలికి. అంటే దేనికోసం అమ్మా? ఆమె నిన్న ఒక ఇంటికాడ కొంచెం చిన్న గొడవ గంగలో దింపింది. ఆమెను చూద్దామని వచ్చిన హాస్పిటల్ నుండి పొద్దున్న నుంచి అడుగుతూనే ఉన్నాడు. ఆయన ఒక్కరి కోసం మమ్మల్ని ఎవరి కోసం? ఎవరి కోసం? ఒక్కరు ఎవరు? లోపల ఎవరు ఉన్నారట కదా. నిన్న ఎవరు మొన్న ఎవరు చంపిరట కదా ఒక ఆమె. అతను ఉన్నాడట లోపల. ఆమె లోపల ఆయన ఉన్నాడు మీరు వద్దు అంటారు. మేము ఇక్కడే ఉంచుకోవాలి పొద్దున్న నుంచి. అందుకే పోదామని ఒకసారి చూసిపోతామంటే ఇది పంపిస్తారు ఒక్కరిని కూడా. 2 నిమిషాలు ఎక్కువ కూడా వచ్చి చూపెట్టు చూసిపోతాం.